పంటల బీమా విషయంలో ఆలస్యం చేయకుండా రైతులు త్వరపడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని వెంటనే బీమా చేసుకోవాలన్నారు. బీమా చేసుకునేందుకు కట్టాల్సిన నగదు కూడా తక్కువ మొత్తంలోనే ఉన్నందున నిర్లక్ష్యం చేయవద్దు అని సూచించారు. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎల్నినో వచ్చింది అధ్యక్ష. వర్షాలు పూర్తిగా లేవు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కడతాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. మళ్ళీ ఆగస్టు 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను. ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతాభక్తిగా చేయగలం తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. వరి కోనసీమ జిల్లాలో అయితే కేవలం 76 రూపాయలే. మీ మొత్తం కేంద్రం రాష్ట్రం కలిసి మొత్తం డబ్బులు కొడుతున్నాం. అదేవిధంగా కర్నూలు అయితే 32. హైయెస్ట్ గా ఒక్కొక్క జిల్లాలో 200 తప్ప అన్ని దగ్గరలో 30, 40, 50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి. కాబట్టి మళ్లీ కోరుతున్నాను, ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరం. ఎందుకంటే ఎల్నినో ఉంది, ప్రతి రైతుకి మేలు జరగాలంటే ఇంతకంటే మనం చేయలేం. శాసనసభ్యులు ఈరోజు సమావేశం అయ్యాక వెళ్తున్నారు. మీరు కూడా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక మీటింగ్లు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేసి మీరు చేయండి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు కానీ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేస్తే సరిచేస్తామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాను.